చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఒక దట్టమైన అడవి సమీపంలో ఒక చెట్టు మీద ఒక ముసలి కోడి నివసిస్తూ ఉండేది. అడవిలో జంతువులకు భయపడి ఎక్కువ దూరం ఆహారం కోసం వెళ్లకుండా అది ఉండే చెట్టు దగ్గరలో దొరికిన ఆహారం తింటూ ఉండేది. ఒకరోజు సమీపంలో నడుచుకుంటూ వెళ్తూ నేలను తవ్వుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పటికే సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. చుట్టూ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నదిలో కప్పల అరుపులు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అంతలో పొదల్లోంచి ఏదో శబ్దం వినిపించింది. ఆ అలికిడి విన్న కోడికి అనుమానం కలిగింది. ఇదేదో ఆపద సంకేతం కావచ్చు అనుకుని ముందు జాగ్రత్తగా వెంటనే దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మ మీదకు ఎగిరింది. పొదల వెనక నుండి కోడి వైపు ఆశగా చూస్తూ ఒక నక్క బయటకు వచ్చింది. నక్క తెలివైనదే, కాని ఈసారి అజాగ్రత్తగా ఎండిన చెట్టు కొమ్మ మీద అడుగు వేసింది. నక్క ఉనికిని గ్రహించిన కోడి జాగ్రత్త పడి చెట్టు మీదకు చేరింది. చేతి దాకా వచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేక నక్క చెట్టు దగ్గరకు వచ్చి కోడితో ఇలా అన్నది. అద్భుతమైన వార్త! ఈ శుభవార్త విన్నావా మిత్రమా అంటూ ఉత్సాహంగా కోడిని అడిగింది. దానికి కోడి ఏ శుభవార్త అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, శుభవార్తే. ఇప్పుడు అన్ని జంతువులు ఒకటై ప్రేమతో శాంతిగా జీవించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇకపై అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా స్నేహంగా ఉంటాయి. అందుకే నిన్ను ఆహ్వానించటానికి వచ్చాను. కిందకు రా మిత్రమా, మనందరం స్నేహంగా ఉండాలి అని నక్క అన్నది. నక్క మాటల్లో ఏదో కుతంత్రం ఉన్నట్టు కోడికి అనిపించింది. కాని దాని అనుమానం బయట పెట్టకుండా కోడి రెక్కలు సరిచేసుకుంటూ, అయ్యో, ఇది నిజంగా గొప్ప శుభవార్త! ఎంత అద్భుతం అంటూ కోడి మధ్యలో ఆపి దూరంగా ఏదో చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. నక్క ఆశ్చర్యంగా, ఏం చూస్తున్నావు మిత్రమా అని అనుమానంగా అడిగింది. కోడి కొద్దిసేపు మౌనంగా ఉండి, అదిగో కొంత దూరం నుండి తోడేళ్లన్నీ గుంపుగా వస్తున్నాయి. బహుశా ఈ శాంతి ఒప్పందం గురించి తెలిసినట్టుంది. మనకి తెలుసో లేదో అని చెప్పటానికి వస్తున్నాయి అని కోడి అంటుంది. ఆ మాట వినగానే నక్క కంగారు పడి, నిజమా, మన దగ్గరకు వస్తున్నాయా అని ఆలోచనలో పడి, అయ్య బాబోయ్, నేనిక్కడే ఉంటే ఆ తోడేళ్లకు నేను బలవుతాను. ప్రాణాలతో ఉంటే ఈ కోడిని మరొకసారి ప్రయత్నించవచ్చు అంటూ అక్కడి నుంచి పారిపోయింది. నిజానికి అక్కడ ఏ తోడేళ్లు లేవు. మోసం చేయాలని చూసిన నక్క ఎత్తుకు పై ఎత్తు వేసి తన ప్రాణాలను కాపాడుకుంది. నక్క వెళ్లిపోయాక మెల్లిగా చెట్టు దిగి తన పనిలో మునిగిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరైనా మనల్ని మోసం చేయాలని చూసినప్పుడు తెలివిగా వ్యవహరించాలి. నిజమైన స్నేహితులు నిజాయితీగా ఉంటారు. కపట ప్రేమ చూపేవారు ఎప్పటికైనా ప్రమాదమే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.